మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో, ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో, ప్రత్యేకంగా ఆయన పనికి ఎవరినైతే పిలుచుకుంటారో వాళ్ళకి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, ప్రత్యేకమైన శోధనలు ఉంటాయి, ప్రత్యేకమైన నిందలే ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి అవమానాలే ఉంటాయి. అప్పుడు మనం అనుకోవాలి, అంటే దేవుడు నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అంటే ఎన్ని శ్రమలు వస్తే అంత ఆయనకి మనం ఇష్టలు అనుకోవాలంట మనం. మరి ఇర్మియా ప్రవక్త గొప్ప ప్రవక్త, దేవుణ్ణి మరి ఆయన ముఖాముఖిగా మరి మాట్లాడగలిగిన ప్రవక్త దేవునితో. అలాంటి ప్రవక్త కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు, శోధనలు ఆయన జీవితంలో వచ్చినప్పుడు మానవులంగా కొన్నిసార్లు మనం బాధపడతాం, కృంగిపోతాం, వేదన పడతాం. ఎందుకు నాకు ఇలాగొస్తుంది, ఎందుకు నన్ను ఎట్లా